గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడైతే టిఫిన్ అయితే వచ్చింది. టిఫిన్ అయితే ఇద్దాం. దాని తర్వాత అయితే జునానికి స్నానం చేయాలి. ఇంకా అదొకటి ఉంది. ఇంకా ఈరోజు మొత్తం అయితే చదువుకుంటా. రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈరోజు మొత్తం అయితే చదువుకోవాలి. చలో ఫస్ట్ అయితే వెళ్ళి టిఫిన్ అయితే ఇద్దాం. ఫైనల్ టిఫిన్ అయితే వచ్చింది. చపాతీ ఇంక ఉల్లిపాయ కారం. ఇప్పుడైతే ఏటీఎం దాకా వెళ్ళి చూద్దాం. ఎందుకంటే షాప్కి అయితే సరుకులు కావాలి. దానికోసం అయితే మనీ తీసుకొని రావాలి. చలో ఏటీఎం దాకా వెళ్ళి చూద్దాం. ఫైనలీ ఇంటికైతే వచ్చేసినాం. జూనానికి అయితే స్నానం చేపినకైతే తీసుకొని వచ్చినాం. చాలా కష్టమైంది తీసుకోవడానికి. ఫైనలీ తీసుకొని అయితే వచ్చేసినాము. చలో జూనానికి అయితే స్నానం చేపిద్దాం. ఫైనలీ జూనాన్ స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. స్నానం చేసుకోగానే వచ్చి క్యారెట్ అయితే తింటుంది. దానికి స్నానం చేపించేది చూడండి. మాకు మొత్తం తడిచిపోయినాం. ఇప్పుడే మొహం అయితే కడుక్కున్నా. చలో ఇంకా నేను కూడా అయితే స్నానం చేసుకొని వస్తాను. ఎందుకంటే దానికి స్నానం చేపించినాక ఇంకా అట్లే ఉంటే మంచిది కాదు. స్నానం చేసుకుంటాం. ఎందుకంటే అది ఎదిరిస్తుంది కదా, అప్పుడప్పుడు ఎగురుతుంటాయి. అంటే మొహానికి మాస్క్ వేసుకుంటాం, కానీ ఎందుకైనా మంచిగా తిని స్నానం చేస్తా. చలో స్నానం చేసుకోవచ్చు. చూద్దాం. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది. రైస్, బీనెస్ ఫ్రై, ఇంకా ఆలుగడ్డ కర్రీ. ఫైనలీ స్టార్ట్ చేస్తాను చదవడం అయితే. ఇప్పుడు ఈ బ్లాగ్ రికార్డ్ చేసి ఫోన్ అయితే ఆ ఇంట్లో పెట్టేస్తా. ఆ ఇంట్లో పెట్టేసి గట్టిగా కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుదాం. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి చదువుదాం. మళ్ళీ ఆఫీస్కి కూడా వెళ్ళి ఉంటాం కాబట్టి ఫస్ట్ అయితే చదువుకుందాం. చదివినంత చదువుదాం. దాని తర్వాత ఆఫీస్కి అయితే బయలుదేరాం. మళ్ళీ టైం అయితే 6 అయితే అవుతుంది. ఇంకా చదవడం అయితే కొంచెం సేపు ఆపేసిన. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేది కాబట్టి ఆపేసిన. ఇంకా ఛాయ్ కూడా వచ్చేసింది. పాలు తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే తినేసి కొంచెం సేపు టీవీ చూసేసి, ఎందుకంటే మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెష్గా ఉండాలి. అప్పుడైతే చదవగలుగుతాం. ఇంకొక కొంచెం సేపు టీవీ చూసేసి మళ్ళీ చదవడం అయితే స్టార్ట్ చేద్దాం. చలో ఇప్పుడైతే పాలు తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాం. ఆఫీస్కి అయితే బయలుదేరినా. చలో ఆఫీస్లో అయితే వెళ్దాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఇంటికి రాగానే కేక్ అయితే ఉంది. అదే పక్కన పిల్లలు ఉంది, బర్త్డే అన్న కదా, అదైతే కేక్ ఇది. ఫైనలీ డిన్నర్ అయితే వచ్చేసింది. పులిహోర, అది ఇంకా రైస్. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే అంతే. ఈ బ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గైస్.